కృష్ణ. మన శ్లోకంలో కృష్ణుడు ఏ విధంగా వేసవకాలము శీతాకాలము అవి వచ్చినప్పుడు వాటి గురించి డిస్టర్బ్ అవ్వకుండా సహనంగా వాటి నుంచి ముందుకెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే అలాగే ఉండవు, మారుతూ ఉంటాయి. వేసవకాలం తర్వాత శీతాకాలము, దాని తర్వాత మళ్ళీ ఇంకో కాలం అలా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు చల్లని నీళ్ళు స్నానం చేస్తుంటారు, శీతాకాలం వచ్చింది కానీ స్నానం చేయడం మానేరు అన్నమాట, స్నానం చేస్తారు. అలాగే ఇంకా కిచెన్లో వంట చేస్తుంటాము మదర్స్, వేసవకాలం ఉంది, చాలా వేడిగా ఉంది, ఎండగుంది అని వంట చేయడం మానేరు. అంటే కొద్ది రోజులు లేదు కొన్ని నెలలు, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో సహనంగా ఉండాలి. అలాగే కష్ట సుఖాలు వచ్చినప్పుడు కూడా వాటి నుంచి డిస్టర్బ్ అవుతూ వాటి నుంచి ఎక్కువగా ఆలోచిస్తూ యాంగ్జైటీకి గురి కాకూడదు. అవి కూడా వస్తూ పోతూ ఉంటాయి. దిస్ ఆల్సో విల్ గో, దిస్ ఆల్సో విల్ పాస్ అవే అని చెప్తారు. సో అలా ఎప్పుడైతే సుఖ దుఃఖాల పట్ల సమభావంతో ఉంటారో వాళ్ళని ధీరులు అంటారు. అటువంటి ధీరులే మోక్షానికి అర్హులవుతారు అని మన శ్లోకంలో చెప్తున్నాము. ఈరోజు ఇంకో శ్లోకం చెప్తాము. 16th శ్లోకము. నా అసత్ విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తనయో తత్వదర్శిభిః. అంటే అసత్ అనే దానికి ఉనికి లేదు. అసత్ ఏంటి ఇక్కడ? మన భౌతికమైనటువంటి శరీరం. అదేవిధంగా నిత్యమైన దానికి మార్పు లేదు, ఒకేలాగా ఉంటుందన్నమాట. భగవంతుని ఎలా అచ్యుత అంటున్నాము, ఎప్పటికీ కూడా ఆయన ఒకేలాగా ఉంటారన్నమాట. సో ఆయనలోని అంశాలైన కారణంగా ఇండివిజువల్ సోల్ కూడా, వ్యక్తిగత ఆత్మ కూడా ఒకేలాగా ఉంటుంది, మార్పు చెందదు, ఆత్మ మార్పు చెందదు. అదేవిధంగా అంటే ఈ విషయాన్ని గురించి ఎవరు చెప్పున్నారు? సత్వద్రష్టలైనటువంటి వారు. సత్యద్రష్టలు అంటే ఏంటి? సత్యాన్ని గురించి తెలుసుకున్న వాళ్ళు, చూసినటువంటి వాళ్ళు, యథార్థంగా గ్రహించినటువంటి వాళ్ళు ఈ విషయాన్ని చెప్పారు. ఈ రెండిటి తత్వాన్ని కూడా బాగా పరిశీలించి వాళ్ళు ఈ విషయాన్ని గురించి ధృవీకరణగా చెప్పారు అని కృష్ణుడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి అర్థము? ఆత్మ మారదు, ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. దేహం మారుతూ ఉంటుంది, ఒక దేహం నశిస్తే ఇంకో దేహం, ఇలా దేహాలు మారుతూ ఉన్నా కూడా ఆత్మ అలాగే ఉంటుంది. దీని గురించి అంటే మామూలుగా ఈ మెడికల్ దీంట్లో కూడా చెప్తారనమాట. ఎవ్రీ 7 years హోల్ బాడీలో ఉన్న ఆ సెల్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి అనేసి, మళ్ళీ రీజనరేషన్ అనేది జరుగుతుంది, ఆ కొత్తవి మళ్ళీ వస్తాయి అని ఒప్పుకుంటారు. ఈవెన్ సైంటిస్ట్ కూడా ఒప్పుకుంటారు, మెడికల్ సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. అంటే ఈ గ్రోత్ అనేది ఉంది. కొన్ని రోజులు, కొన్ని ఏళ్ళ తర్వాత ఆ సెల్స్ డెడ్ అయిపోయినప్పుడు మళ్ళీ కొత్త సెల్స్ వస్తూ ఉన్నాయి. ఆ విధంగానే గ్రోత్ అనేది పెరుగుతున్నాం కదా, పుట్టిన బిడ్డ నుంచి మరణించే వరకు దేహము మారుతూనే ఉంది. ఈ మార్పులు ఎలా జరుగుతున్నాయంటే శరీరంలో పెరుగుదల జరుగుతూ ఉంది, జరగడం వల్ల ఈ మార్పులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ మనసు మళ్ళీ దేహం, వీటిలో ఎన్ని మార్పులు కలిగినా కూడా ఆత్మ మాత్రము ఎటువంటి చేంజెస్ లేకుండా ఒకేలాగా ఉంటుంది. అదే మరి అంటే ఇప్పుడు వాళ్ళు సత్యద్రష్టలైనటువంటి వాళ్ళు ఏం చెప్పారు? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అదే. అంటే లివింగ్ బీయింగ్స్కి ఒక నాన్ లివింగ్ బీయింగ్కి కూడా డిఫరెన్స్ ఏముంది అంటే, డిఫరెన్స్ ఏంటి? ఒక దాంట్లో ఆత్మ ఉంది, ఇంకో దాంట్లో ఆత్మ ఉంది. ఆత్మ కాన్షియస్నెస్ రూపంగా శరీరంలో ఉండటం వలన జస్ట్ ఆత్మ ఒక స్పార్క్ లాగా అని చెప్తున్నాం కదా, అది ఏ దేహంలో ప్రవేశించిందో ఆ దేహం డెవలప్ అవుతూ ఉంటుంది ఈ కాన్షియస్ కారణంగా. అది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అంతటితో ఆగిపోతుంది అన్నమాట, దాని ప్రయాణం ఆగిపోతుంది. ఇంకా ఆ దేహము నశించిపోతుంది. కానీ సూక్ష్మ శరీరం అనేది ముందుకెళ్తుంది, అది మన కళ్ళకు కనిపించనిది, కానీ ఆత్మ దాన్ని క్యారీ చేసుకుంటున్నది.
ఇప్పుడు దేహాన్ని క్యారీ చేసుకోకపోయినా కూడా, అది నశించిపోయినా కూడా, ఈ సూక్ష్మ దేహము అనే దాంతోటే ఆత్మ మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్ళడము సాధ్యం. ఎందుకంటే దాంట్లో ఉన్నాయన్నమాట, సటల్గా ఉన్నాయి మన కోరికలు, మన మనసు ఎలా ఉండింది, మన భావాలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉండింది, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అందుకే వాసనాస్ అంటారు. వాసనలు ఇప్పుడు వాసన అనేదంటే ఎప్పుడో పాత పడిపోయింది అన్నా కూడా ఇంగువ కట్టిన గుడ్డకు వాసన పోదంటారు. అంటే అది కడితే తర్వాత ఎప్పుడైనా చూసినా కూడా ఉంటుందన్నమాట. అలాగే గంధము లాంటివి మనం మూసిపెట్టి అక్కడ ఉంచినా కూడా తర్వాత ఓపెన్ చేయగానే ఆ స్మెల్ వస్తుంది. ఈ విషయ వాంఛనలు, ఈ విషయ వాసనలు ఎలా ఉంటాయంటే, మా జన్మ అయిపోయింది కదా, ఇంకేముంది, పుట్టాము, పెరిగాము, ఉన్నాము, ఎంజాయ్ చేసాము, అయిపోయింది, ఇప్పుడు చనిపోయాము, అయిపోయింది కదా. ఇది గొప్ప గొప్ప వాళ్ళు కూడా చెప్తారనమాట. అంటే రూపాది రష్యాకి వెళ్ళినప్పుడు కొటౌస్కీ అనేసి ఒక ప్రొఫెసర్ ఇట్లా వీటి గురించే, ఫిలాసఫీ గురించి డిపార్ట్మెంట్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉంటారు. రూపాద ఆయన కలుస్తారు రష్యాకి వెళ్ళినప్పుడు. అతను అంటే అనమాట, స్వామీజీ ఈ దేహం నశించిన తర్వాత ఇంక అంతే కదా, ఇంకేముంటుంది అని. రూపాదికి ఆశ్చర్యం కలుగుతుంది. అరే, ఇంత పెద్ద ప్రొఫెసరు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, ఇన్నిటి గురించి మాట్లాడేది, విషయాలు తెలుసుకుని ఉంటాడు, కనీసం ఈ ఆత్మ అనేది శాశ్వతంగా ఉంది, దేహంతో పాటు అది నశించటం లేదు అనే విషయం కూడా తెలియలేదు అంటే ఇంకేం చెప్పాలి వీళ్ళకు. అలాగా ప్రతి ఒక్కరు అదే అనుకుంటారనమాట. మనం ఎన్ని తప్పులు చేసినా, లేదు ఏం చేసినా, ఎవరితోనో మనకున్నటువంటి శత్రుత్వాలు కానీ, స్నేహం కానీ, ప్రేమలు కానీ, అవి ఆ జన్మతో ఆగిపోవు. అవే మళ్ళీ రుణానుబంధ రూపంగా ఇంకో శరీరంలోకి వెళ్ళి అక్కడి నుంచి అటువంటి ఆ రుణాన్ని పెంచుకున్నటువంటి వాళ్ళతో మళ్ళీ షేర్ చేసుకుంటాం. ఇలా మనకు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆత్మ శాశ్వత లక్షణాలు కలిగి ఉంటుంది. మరి స్వభావరీత్యా దేహం ఎలా ఉంటుంది, నిత్యం పరివర్తనం చెందుతూనే ఉంటుంది. అందుకే ఈవెన్ ఎవరైనా సరే, నిరాకారవాదులైనా సాకారవాదులైనా కూడా ఈ విషయాన్ని మాత్రం ఒప్పుకుంటారు. నిరాకారవాదులు కూడా అంతే కదా. సరే, మనం ఇక్కడ ప్రపంచంలోకి వచ్చాము, భౌతికమైనటువంటి దేహం తీసుకున్నాము, ఇది అనిత్యమైనటువంటిది, కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది. మనము నిత్యమైనటువంటి ఆత్మను. సో మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాము, అది వాళ్ళు కూడా చెప్తారన్నమాట. సో ఆ విధంగా విష్ణువు తర్వాత ఆయన ధామాలు, వైకుంఠం అంటాం కదా. మనకు తెలిసినంత వరకు ఏంటంటే బ్రహ్మలోకం, సత్యలోకం అంటారు దాన్ని. ఇంకా శివుడు ఉండేటటువంటి దాన్ని కైలాసం అంటారు. విష్ణువు ఉండేటటువంటిది వైకుంఠం. ఈ మూడు గురించి మనకు తెలుసు. వైకుంఠము అంటున్నాము, వైకుంఠం అంటే వితౌట్ యాంగ్జైటీ అని. అక్కడ ఎటువంటి యాంగ్జైటీస్ ఉండవు అన్నమాట. ఆందోళనలు, కలగలు అలాంటివి ఉండవు. కానీ ఇది ఒక వైకుంఠం కాదు. భగవంతుడు ఏ విధంగా ఆయన అపరిమితుడు, ఆయనకు అపరిమితమైన రూపాలు ఉన్నాయి, అపరిమితమైన లీలలు ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆయన నివసించే ధామాలు కూడా వైకుంఠ ధామాలు. మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచం, ఆధ్యాత్మిక జగత్తు అంటే వైకుంఠ ధామాలతో అవి అన్లిమిటెడ్ వైకుంఠ ధామాలు. భగవంతులాగే, ఆయన నామాల్లాగే, ఆయన రూపాల్లాగే ఆయన ధామాలు కూడా అపరిమితంగా ఉంటాయి. ఇది విషయం ఎవరికి తెలియదు అన్నమాట. అసలు దీంతో టచ్లోకి వచ్చే వరకు మనలాంటి వాళ్ళు ఎంతోమందికి తెలియదు, ఇప్పటికీ ఎంతోమందికి. అవన్నీ ఎలా ఉంటాయి, ఆ ధామాలన్నీ ఎలా ఉంటాయి, స్వయం ప్రకాశంగా ఉంటాయి, సెల్ఫ్ ఎఫల్జెంట్ అన్నమాట. మనకి ఇక్కడ ఈ లౌకిక ప్రపంచంలో మనకు వెలుతురు కావాలంటే ఆటోమేటిక్గా రాదు. మనకు సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, ఏదో ఒక సోర్స్ ఉండాలి మనకు వెలుతురు రావాలి అంటే. లేకపోతే ఇక్కడంతా కేవలం చీకటి అన్నమాట, అంధకారం. ఇక్కడ ఉన్నదంతా అంధకారము, అంధకారం లాంటి అజ్ఞానము. దీని నుంచి మనం బయట రావాలంటే వెలుగు దొరకాలి. వెలుతురు ఉంటే కదా అన్నీ కనిపిస్తాయి, లేకపోతే ఏం కనిపించదు, చీకట్లో ఉండిపోవాల్సింది. అందుకని గురువుని ఏమంటారు, ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ఉన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. సో మనము అజ్ఞానంతో నిండున్నామన్నమాట. మన చక్షువులు, కళ్ళు
వాటిని జ్ఞానము అనే అంజనంతో ఆయన తెప్పిస్తారు. మరి అటువంటి గురువుకి మరి ఎంత ఒబీడియంట్గా ఉండాలి, ఎలా సరెండర్ ఇవ్వాలి, లేకపోతే విషయాలే తెలియవు కదా. ఎంతకాలం ఉన్నా, ఎన్ని రకాల జీవితాన్ని మార్చుకున్నా, ఎన్ని సుఖాలు అనుభవించినా, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా, అసలు తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకోలేకపోతే జీవితము నిరుపయోగం అయిపోతుంది. చేసిన శ్రమ అంతా శ్రమ ఏవహి కేవలం అన్నారు. జస్ట్ శ్రమ అంతే, కేవలం శ్రమ అంతే, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అంటే ప్రయోజనం లేదు అంటే ఇక్కడున్న అశాశ్వతమైన ఆనందాలాగే, అశాశ్వతమైన సుఖాల్లాగే ఆ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కష్టపడి అన్ని సాధించుకోవడం, కానీ వాటికి నిత్యత్వం లేదు, శాశ్వతంగా ఉండవు. అవి వెళ్ళిపోతాయి, మనతో పాటు రావటం లేదన్నమాట. అలాగే విష్ణు పురాణంలో జ్యోతింషి విష్ణుర్భువన అని విష్ణు అని చెప్పారు. ఏ విధంగా ఈ సత్ అసత్ అనేవి ఉన్నాయి, ఇవి రెండూ కూడా మళ్ళీ మనకి ఏం చూపిస్తున్నాయి? సత్ అంటే ఆత్మ, అసత్ అంటే దేహం అన్నమాట. స్థూలమైనటువంటి పదార్థం ఇదంతే. వాళ్ళందరి అభిప్రాయం ఇదే అని చెప్తున్నారు. అంటే మనము ఇవన్నీ ప్రామాణికంగా తీసుకోవాలి అంటే ఏం చెప్పారు? గురువులు, సాధువులు, శాస్త్రాలు, ఇవన్నీ ప్రామాణికాలన్నమాట. ఎవరో ఎన్ని ఇప్పుడు యూట్యూబ్లు చూస్తుంటాము, తర్వాత గూగుల్ సెర్చ్లను చేసేస్తుంటారు. ఏదైనా అడగనండి, ఏముంది గూగుల్ ఉందిగా అని సెర్చ్ చేసేస్తుంటారు. ఆ చెప్పిన వాళ్ళు ఎవరు అథెంటిక్గా ఎవరు చెప్తున్నారు? ఎవరు ఏ చెప్తే అది నమ్మేయడమే, అదే అనేసి నమ్ముతారనమాట. నమ్ముతుంటాం. వాటిలో కొన్ని నిజంగా తెలిసిన వాళ్ళు చెప్పిన ఉండొచ్చు, వాటిని మనం నమ్మదగ్గవే ఉంటాయి. అంత మాత్రాన ప్రతిదానికి వాటిపైన ఆధారపడి ఉండకూడదు. గూగుల్ సెర్చ్ కాదు, లైఫ్లో తెలుసుకోవాల్సింది అంటే అర్థంగా శాస్త్రాల నుంచి, సాధు పురుషుల నుంచి, ఆచార్యుల నుంచి మనము తెలుసుకోవాలి. సో ఇక్కడ పర్కోట్ల ప్రభుపాద రాస్తారు, అజ్ఞాన ప్రభావం చేత కలత నొందిన జీవులకు శ్రీకృష్ణ భగవానుడు వస్తున్న ఉపదేశానికి ఇది ప్రారంభం. అంటే ఏంటి చెప్పాడు కదా, ఫస్ట్ అర్జునుడికి చెప్పడంతోనే నువ్వు ఈ శరీరం కాదు అని, దాన్ని తన బోధనలో ఏ విధంగా ఇస్తున్నారు, ఉపదేశం ఏ విధంగా ఇస్తున్నారు, ఈ శాశ్వతం సత్ అయినటువంటి విషయాల గురించి తెలియకపోవటం వలన అజ్ఞానంలో ఉండిపోతున్నారు. సో ఇది ఆయన ఉపదేశం చెప్పడానికి స్టార్టింగ్ పాయింట్గా తీసుకున్నారనమాట. మరి ఇంకెలా ఉంటుంది? ఎప్పుడూ డిఫరెంటే. ద్వైత సిద్ధాంతం బ్రహ్మ సంప్రదాయం అది కూడా, మధ్వ సంప్రదాయం అది ద్వైత. రెండు, భగవంతుడు ఒక్కడే కరెక్ట్, కానీ భగవంతుడు ఆయన అంశరైనటువంటి జీవుడు, వాళ్ళ మధ్య ఎటర్నల్గా రిలేషన్ ఉంది. అర్చకుడు అర్చనీయుడు, భగవంతుడు అర్చనీయుడు అనమాట. అంటే మనం సేవించదగ్గవాడు, సేవించబడేటటువంటి వాడు. మనము జీవులు సేవకుడు, అర్చించేటటువంటి వాడు. ఇక్కడ భగవంతుడికి జీవులకు మధ్య ఉన్న భేదాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. ఆ చేసుకునే అంశాలతోనే ఇదంతా కూడా ఉండాలి. సో ఎటువంటి రిలేషన్ ఉంది అంటే పూర్ణం అంటమే, ఆ పూర్ణంకి అందులో ఒక అణు అంశకి డిఫరెన్స్ ఎంత ఉంది, ఎలా ఉంది, దీని గురించి కంప్లీట్గా స్టడీ చేయాలన్నమాట. అట్లా పూర్ణ అధ్యయనం చేస్తే అప్పుడు భగవతత్వాన్ని గ్రహించగలుగుతాం. కానీ అధ్యయనం ఎవరి దగ్గర చేయాలి? సొంతగా బుక్స్ చదువుకుంటే రాదు, గురువు మూలకంగానే తీసుకోవాలి. అందుకే వేదాంత సూత్రాల్లోనూ ఇంకా భాగవతంలోనూ కూడా ప్రతి చోట శ్రీకృష్ణ భగవానుడే మూల ఆధారం అని చెప్పబడింది. సర్వకారణ కారణుడు, గోవిందం ఆది పురుషం, ఆయనే అన్నిటికీ సోర్స్ అని చెప్పబడింది. కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్పాడు, ఆచార్యులు భాగవతంలో భగవంతుడు అసలు ఏంటి అనే విషయం గురించి చెప్పారు, శాస్త్రాలు చెప్తున్నాయి, అందరూ చెప్తున్నారు శ్రీకృష్ణుడే అన్నిటికీ మూలాధారము. ఇది మామూలుగా భగవంతుడికి చాలా శక్తులు ఉన్నాయని చెప్తున్నాం కదా. అంటే ఆయనకి
ఉన్నతమైనటువంటి శక్తులున్నాయి, నిమ్న శక్తులున్నాయి. నిమ్న శక్తి అంటే శక్తి నిమ్నమైందని కాదు. నిమ్నమైనటువంటి విషయాలని ఆహ్, వాటిని గురించి కేర్ తీసుకునేటటువంటిదనమాట. ఇప్పుడు భౌతిక ప్రకృతి తీసుకుంటే దుర్గాదేవి అధీనంలో ఉంది. ఆమె నిమ్నం కాదు. కానీ ఇక్కడున్న నిమ్నమైనటువంటి జీవితాన్ని ఆమె ఆహ్, ఎగ్జిక్యూట్ చేయిస్తూ ఉంది జీవుల చేత. భగవంతుడు అద్వైర్యంలోనే ఆమె దీన్ని నడిపిస్తూ ఉంది. కృష్ణుడు చెప్పాడు, మయాధ్యక్షేణ ప్రకృతి సూర్యతేజ చరాచరం. మొత్తం అంతా కూడా ఈ చరాచరాలన్నీ కూడా నా అధ్యక్షతలో, నా డైరెక్షన్లో మాయాదేవి వీటిని నిర్వహిస్తుంది. ప్రకృతి, భౌతిక ప్రకృతి, బహిరంగ శక్తి అంటాము, బాహ్య శక్తి అంటాము. కానీ అక్కడ భగవంతుడి దగ్గర ఉన్నటువంటి ఉన్నతమైన శక్తి, దాన్ని ఆత్మశక్తి అంటారు, అంతరంగ శక్తి అంటారు. ఇంకా ఆ శక్తి చేత ఆధ్యాత్మిక లోకాలన్నీ కూడా ఉన్నాయి. అంటే ఆధ్యాత్మిక లోకంలో జరిగేటటువంటి ఆమె అన్ని తయారు చేస్తుంది అని కాదు, అక్కడ జరుగుతున్న లీలలన్నీ కూడా ఆమె పర్యవేక్షిస్తుంది. సో ఈ విధంగా భగవంతుడి శక్తులన్నీ కూడా ఉన్నత ప్రకృతి, న్యూన ప్రకృతి, వీటి వల్లనే అసలు క్రియేషన్ అనేది ప్రకటితమవుతుంది, వ్యక్తమవుతుంది. ఈ ఆధ్యాత్మిక జగత్తు ఎప్పుడూ ఉంటుంది భగవంతుడి లాగానే నిత్యంగా. కానీ భౌతిక జగత్తు ఈ జీవుల లాగానే, బద్ధజీవుల లాగానే ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు అశాశ్వతంగా ఉంటుంది, వెళ్ళిపోతుంది. కొంతకాలం ఉనికిలో ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ క్రియేషన్. ఇప్పుడు ఇవంతా ఎలా జరుగుతుంది? చర్విత చర్వణాన మళ్ళీ 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 వస్తుంటాయి. సో ఆ విధంగా జీవుడు ఉన్నత ప్రకృతికి చెందినవాడు అని నెక్స్ట్ అధ్యాయాల్లో కృష్ణుడు చెప్తాడు. అందుకు మనం ఇక్కడ ఎలా ఉన్నాము? నిమ్నమైనటువంటి జీవిత స్టైల్ని మనం ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాము. కానీ ఏమంటున్నారు? భౌతిక ప్రకృతి అనేటటువంటిది నిమ్న శక్తి అని చెప్తున్నారు, బహిరంగ శక్తి. ఈ బాహ్య శక్తిలో అంటే ఆమె శాశ్వతంగా ఇక్కడ ఉండదన్నమాట. ఎప్పుడైతే భౌతిక ప్రపంచం అంతా వైండప్ అయిపోతుందో అప్పుడు భౌతిక శక్తి కూడా ఆమె కూడా గుప్తంగా ఉండిపోతుంది. అంటే జీవులు ఎలాగైతే మొత్తం అంతా అయిపోయిన తర్వాత, బ్రహ్మ 100 years అయిపోయిన తర్వాత భగవంతుడి కుక్షిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతారు కదా. భగవంతుడిలోకి వెళ్ళిపోయారు అంటే ఇంకా ఆయనలోకి వెళ్ళిపోయారు అని అర్థం కాదు. ఆయన కుక్షిలో తమ తమ కర్మలతో పాటు అక్కడ సుప్తావస్థలో ఉన్నారన్నమాట. అట్లాగే మరి బహిరంగ శక్తి భౌతికమైనటువంటిది కదా, జీవులు ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళు కదా. ఆధ్యాత్మికమైనటువంటి జీవులని భౌతిక శక్తి ఎలా కంట్రోల్ చేస్తుంది? ఎలా ఆమె ఇష్టం వచ్చినట్లు ఆమె త్రిగుణాలతో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆడిస్తుంది తోలుబొమ్మల్లాగా. అంటే మనకు ఆ నేచర్ అనేది లాడింగ్ ఓవర్ నేచర్. అంటే నేను గొప్ప, నేను దేనైనా కంట్రోల్ చేయగలను, నాకంతా తెలుసు. ఇది లేనటువంటి వాటిని మనం దాన్ని షో ఆఫ్ చేస్తున్నాం అనమాట. లేదు నాకంతా తెలుసు, నేను గొప్పవాడిని, నాకన్నీ తెలుసు. ఈ విధంగా ఈ నేచర్ని మనము అక్కడ చూపెట్టబోయాము కృష్ణుడి దగ్గర. అంతే వచ్చి ఇక్కడ పడ్డామన్నమాట. మాయా ప్రకృతి నిజంగా లేదు, మాయ. ఉన్నదాన్ని లేదు అనుకోవడము మాయ, లేని దాన్ని ఉంది అనుకోవడము మాయ అన్నమాట. సో మాయా ప్రపంచంలో మనం చేసేదాన్ని ఇది. మనం ఆత్మ, కానీ దేహం అనుకుంటూ ఉన్నాము. మనం చేసే పనులు శాశ్వతంగా ఉన్నాయి అనుకుంటున్నాము, కానీ ఏది శాశ్వతం లేదు, అన్ని దేహంతో పాటు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ విధంగా భగవంతుడు ఉన్నత ప్రకృతికి చెందిన వాడై ఉండటం వలన, ఇప్పుడు శక్తుల గురించి చెప్తున్నా, అంటే భగవంతుడికి అనేక శక్తులు ఉన్నాయని చెప్తాం కదా. మరి ఆ శక్తివంతుడికి డిఫరెన్స్ లేదు అనుకుంటారు. అంటే శక్తివంతుడు లేకుండా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇందాక చెప్పాం కదా, ఒక సోర్స్ అనేది ఉండాలి. ఈవెన్ మనకు ఒక వెలుతురు రావాలి అంటే అట్లీస్ట్ సూర్యుడు చంద్రుడు లేడు, ఎలక్ట్రిసిటీ ఉంది, ఒక లైట్, పోనీ అది కూడా వద్దు, ఒక క్యాండిల్, ఒక ల్యాంప్, ఏదో ఒకటి ఉంటే దాని నుంచి వెలుతురు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆటోమేటిక్గా వెలుగు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆధారం అనేది ఉండాలి కదా. అలాగే శక్తివంతుడు అయినటువంటి భగవంతుడు లేకుండా శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి?
మనకు అన్‌లిమిటెడ్ ఎనర్జీస్ ఉన్నాయి, శక్తులు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాము. ఆ శక్తులతో కూడి ఉంటాడు ఎప్పుడు అని చెప్తూ ఉన్నాము భగవంతుని గురించి చెప్పేటప్పుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే శక్తివంతుడు దివ్యుడు అంటే భగవంతుడు. శక్తి అంటే ప్రకృతి ఉందే ఆమె ఎలా ఉంటుంది? ఆయన అధీనంలో ఉంటుంది. అందువలన భగవంతుడి అంశలుగా జీవులు ప్రకృతిని మేము మా చేతిలో పెట్టుకోగలము అనుకుంటున్నారు. సో ఆ విధంగా జీవులకి తమ పరతంత్రాన్ని గ్రహించకుండా చాలా స్వతంత్రంగా ఉన్న ఫీలింగ్ అన్నమాట. అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. అట్లాగే ఓనర్ ఉంటారు, సర్వెంట్ ఉంటారు. ఎవరి దగ్గరైనా సేవకుల డ్యూటీ ఏంటి? యజమానిని సేవించడం. ఇష్టం ఉందా లేదా వేరే విషయం, కానీ యజమాని అంటే అది కేర్ టేకర్. సర్వెంట్ అంటే అక్కడ సేవ ఇవ్వాలన్నమాట, సేవించాలి. ఆ సర్వీస్ అనేది ఇవ్వడం వలన ఆ ఓనరు తన వాళ్ళని కేర్ తీసుకుంటాడు. లేకపోతే ఏం చేస్తారు అంటే వాళ్ళ అవసరాలన్నీ చూసుకోకపోతే ఏ సేవకుడు ఎవరి దగ్గర ఏం జాబు చేయడు. ఊరికే వెళ్ళి నేను ఇలాగే వాలంటరీగా వచ్చి మీకు సేవ చేస్తానని ఎవరో వచ్చి సేవలు చేయరు. ఆ సేవ చేసిన దానికి ప్రతిఫలము తప్పకుండా ఆశిస్తారనమాట, ఇవ్వాలి. అలాగే ఇంకా తీసుకుంటే గురువు శిష్యుల విషయంలాగా జీవులందరూ కూడా ఎప్పుడు భగవంతుడికి ఒబే చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే అంటే ఏ విషయంగా తీసుకున్నా, అంటే యజమాని సేవకుడిగా తీసుకున్నా, లేదు గురువు శిష్యులుగా తీసుకున్నా, లేదు తండ్రి పిల్లలుగా తీసుకున్నా, మొత్తానికైతే కృష్ణుడి దగ్గరే ఉండాలి, కృష్ణుడితోనే ఉండాలి, కృష్ణుడితో రిలేట్ అయ్యే ఉండాలి. ఇది ఎప్పటికీ మారనటువంటి. దీని గురించే యుగ యుగాల్లో ఒక్కొక్క ధర్మం విధించినప్పటికీ, ధర్మ ఆచరణ డిఫరెంట్గా ఉన్నప్పటికీ, మొత్తానికి ఏంటి, దేనికోసం చేస్తున్నారు? భగవంతుడితో కనెక్ట్ అవ్వడం కోసం. సో ఆ విధంగా దీన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఒకవైపు చూస్తున్నారు, కళ్ళ ఎదురుగా పిల్లలు పుట్టడం, పిల్లలు పెరగడం, తర్వాత అవ్వడం, పెద్దవాళ్ళు తమ కంటే ముందు వాళ్ళు చనిపోవడం, ఇవన్నీ చూస్తూ కూడా జీవితం గురించినటువంటి ఒక ఆలోచన ఏంటిది, ఇన్నేళ్లకు ముందు నేను ఎక్కడున్నాను, దీని తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఈ ఆలోచన ఎవ్వరికీ రాదు. ఎవరైనా చెప్పినప్పుడు కూడా ఇంకా అసలు ఎందుకు ఏమంటారంటే ప్రభుపాద తమ మూమెంట్ గురించి ఏం చెప్పినప్పుడు, ప్రస్తుతం డివోటీస్ ప్రీచింగ్ చేసేది ఇట్లంతా జరుగుతున్నప్పుడు అందరికి భయం అన్నమాట. అంటే దీని తర్వాత ఇంకా దీంతో అయిపోదా, నెక్స్ట్ మళ్ళీ వీటిని అనుభవించాలనా, మరి ఏదేదో పనులు చేసేసి ఉంటారు కదా, అనుచితమైన పనులు, ఉచితం కాకుండా ఉన్న ఎన్నో వాటిని వాళ్ళు చేసుంటారు కాబట్టి భయం వేస్తుంది. అందుకని అంటారు, మీరేంటి ఇస్కాన్ వాళ్ళు ఎప్పుడు ఫిలాసఫీ మాట్లాడతారు, భయపడతారు అందరినీ. ఇట్లా ఆలోచించిపోయారంటే ఎవ్వరూ ముందుకు వెళ్ళలేరు. జరుగుతాయి, న్యాచురల్గా జరిగేవి, సహజంగా జరిగేటివి వస్తూ ఉంటాయి. సరే పుడతారు, ఉంటారు, తర్వాత వెళ్తారు, కరెక్టేలే. కానీ దాన్ని పట్టుకుని ఎంతసేపు దాన్ని ఆలోచించుకొని కూర్చోవాలా ఏంటి? కూర్చుంటే లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది? ఇది దేనికి భయం. విషయాలని అర్థం చేసుకోవాలి అంటే ఆ అజ్ఞానంలోంచి రానంత వరకు, జ్ఞానము అజ్ఞానము ఒక క్షణమే కదా డిఫరెన్స్. జ్ఞానం ఉండాలి అంటే ఆ అజ్ఞానం నుంచి బయట. అలాగే శాశ్వతంగా ఎప్పుడూ కూడా సర్వకాల జన్మల్లో కూడా జ్ఞానాభివృద్ధి జరగడం కోసమే కృష్ణుడు ఇక్కడ భగవద్గీత బోధించాడు అని చెప్తున్నారు. అంటే అర్జునుడిని నెపంగా చేసుకొని అర్జునుడికి విషాదయోగం అనేటటువంటి ఒక బివిల్డర్మెంట్ని కలిగించి అతని ద్వారా ప్రపంచానికంతటికీ కూడా, జగత్తుకంతటికీ కూడా గీతాబోధం చేస్తున్నారు. దానికోసమే అంత కురుక్షేత్ర రణరంగము, సంగ్రామము, ఒకే దెబ్బకి రెండు పక్షులు అంటారే అలాగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రెండు జరిగాయి. ధర్మాన్ని పునర్స్థాపించటం కోసము ఈ భగవద్గీత చెప్పటం జరిగింది.
తర్వాత ధర్మ పునఃస్థాపన కూడా జరుగుతుందన్నమాట. సో భగవద్గీత అంటే ఏదో అందరూ చాలా ఈజీగా చెప్పేస్తుంటారు. భగవద్గీత మాకు తెలుసు. మేము అన్ని శ్లోకాలు మాకు బైహార్ట్ అయిపోయాయి. చేసుకుని ఉంటారు కూడా, చెప్తారు, అది మంచిదే చేసుకోగలగడము. కానీ అందులో నుంచి అసలైన పాయింట్ ఏంటి? కృష్ణుడు ఏం చెప్పాడు? కృష్ణుడు మైనస్ గీత ఎక్కడుంది? భగవంతుడు చెప్తేనే, భగవంతుడి మాటలు చెప్తేనే, అవి మనం వింటేనే భగవద్గీత పఠనం కానీ శ్రవణం కానీ సార్థకమవుతాయన్నమాట. సో ఆ విధంగా భగవద్గీతను తీసుకోవాలి. తర్వాత శ్లోకాలు చెప్పుకుందాము. హరే కృష్ణ.